ప్రభునందు ప్రియమైన ఆర్సీసీ ఫ్యామిలీకి మరియు యూట్యూబ్ ద్వారా జీవనది టెలివిజన్ ద్వారా ఈ వాక్య సందేశాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ మిత్రులందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు. ఈ దినం కూడా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు కృపలో నడవడానికి ఆయన మనకు సహాయం చేసినందుకు మన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అపోస్తలుడైన పేతురు సార్వత్రిక సంఘానికి రాసిన మొదటి పత్రిక దాని 4వ అధ్యాయం 5వ వచనాన్ని ఈరోజు ధ్యానం కొరకు మనం చదువుతున్నాం. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. పరిశుద్ధ వాక్యంలో నిన్నటి దినమున మనం ధ్యానం చేసినటువంటి విషయం ఏంటంటే, అపరిమితమైన దుర్వ్యాపారం అందు తమతో కూడా మీరు పరిగెత్తలేకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు అనే అంశం మనం ధ్యానించాం. మనం కొంతమంది వారి యొక్క కుయుక్తులకు వారి యొక్క దురాలోచనలకు మనం ఏకీభవించకపోతే, వారి గుంపులో మనం లేకపోతే మన గురించి వారు చెడుగా మాట్లాడతారు, దూషిస్తారు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించాం. కానీ ప్రభు చెప్పాడు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ఉండి రక్షణ పొందండి. మనము సంతోషపెట్టవలసినటువంటిది గుంపును కాదు, మనము ప్రజల చప్పట్ల కొరకు కాదు మనం జీవించాల్సింది. ప్రభువును మహిమపరచడానికి మనం పిలువబడ్డాం, ప్రభు చిత్తం నెరవేర్చడానికి మనం పిలువబడిన వారం. కాబట్టి ప్రజలను సంతోషపెట్టడం అది ప్రాముఖ్యమైనటువంటిది కాదు, కానీ ప్రభువుకు ప్రీతికరమైనటువంటి వారిగా మనం జీవించటం అనేటువంటిది ప్రాముఖ్యం. రెండవదిగా, ఇతరులు మనం దూషిస్తారు అని చెప్పి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రభువును దూషించారు, ప్రభువును హింసించారు, ఆయనను ఒంటరి చేశారు, ఆయనకు విరోధంగా సాక్ష్యం ఇచ్చారు, ఆయనను కొరడాలతో కొట్టించారు, ఆయనను సిలువ వేయించారు. ఇవన్నీ జరిగింది కనుక మనం ఆయన అడుగుజాడలో నడుస్తున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం భయభక్తితో ఆయన పనిని మనం జరిగించాలి. ఈ ప్రభు ఎవరు? సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవాడు. ఆయన అందరికీ తీర్పు తీర్చువాడై ఉన్నాడు. ఇక్కడ మనం పరిశుద్ధ వాక్యంలో మనము ఈ లోకంలో చెప్పుచున్న ప్రతి మాటకు మనం ఉత్తరవాదులం. మనం చేయించిన ప్రతి పనికి మనం అకౌంటబుల్గా ఉన్నాం. ఎవరెవరు ఏ కార్యాలు చేస్తున్నారో వారు దేవునికి లెక్క అప్పగించవలసినటువంటి వారిగా ఉన్నారు. ఇక్కడ మనం అదే చూస్తున్నాం. తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు, జవాబుదారులై ఉన్నారు. మనము చేయుచున్న సమస్త క్రియలతో ప్రభుని న్యాయపీఠం ఎదుట మనం నిలబడాల్సినటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి. కాబట్టి తాత్కాలికమైన లాభం కొరకు అమాయకుని బలి చేయటం, తాత్కాలికమైన మేలు కోసం దురాలోచన చేయు వారితో చేతులు కలపడం, దేవునికి ఇష్టం లేని కార్యకలాపాలలో మనం ఇన్వాల్వ్ అవ్వడం, ఇవన్నీ కూడా మన గురించి దేవుడు ఆశించడం లేదు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో యేసు ప్రభు ఈ మాట తెలియపరిచారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం దాని యొక్క 36వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంది. మనుష్యులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటలను గూర్చియు విమర్శ దినమున మనం లెక్క ఒప్పగించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి వ్యర్థమైన మాటలు పలకకుండా జాగ్రత్త పడండి. వ్యర్థమైన ప్రయోజనరహితమైన కార్యకలాపాల్లో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు అని ప్రభు మనకు తెలియపరిచింది. ఎందుకంటే విమర్శ దినం అనేది ఒకటి వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ విమర్శ దినమందు నిలబడాల్సి వస్తుంది. అందులో భేదం ఏమీ లేదు. చదువుకున్న వారని, చదువు లేని వారని, ధనవంతులని, దీనులని, ఉన్నత స్థాయిలో ఉన్నవారని, దీనస్థితిలో ఉన్నవారని ఏ భేదం లేదు. మనమందరం చేసిన క్రియల చొప్పున, మనం అందరం చెప్పిన మాటల చొప్పున దేవుని న్యాయపీఠం ఎదుట మనం అందరం ప్రత్యక్షం కావాల్సిన వాళ్ళమే. కాబట్టి మనం జాగ్రత్తగా నడవాల్సినటువంటి అవసరత ఉంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుదామండి. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. ఇక్కడ ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి తెలియపరచుచున్నారు. పరలోక రాజ్యమును దేనితో ఉపమానపరిచారంటే, ఆయన
దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ రాజు ఏం చేశాడు? అతడు లెక్క చూచుకున్న మొదలు పెట్టినప్పుడు ఆ, అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. ఇక్కడ లెక్క చూస్తున్నప్పుడు 10,000 తలాంతులు తనకు అచ్చి ఉన్నటువంటి ఒక వ్యక్తి పేరు బయటపడింది. అతని గురించి విచారణ చేస్తున్నప్పుడు అతనికి అది కట్టడానికి ఉన్న శక్తి సామర్థ్యం లేదు, అతడు నిరుపేదుడు అని తెలిసి ఈ దయగల రాజు ఏం చేశాడంటే అతని దగ్గరికి పిలిచి, నువ్వు కట్టలేవు కనుక నేను నిన్ను క్షమించి వదిలిపెడుతున్నాను, నువ్వు నీ భార్య పిల్లలతో చాలా హ్యాపీగా ఉండు, ఈ అప్పుల గురించి నువ్వు ఇంకా కలత చెందకు, నీ మనసు ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి అతని పంపించాడు. ఇంకేం జరిగింది అంటే, కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రోక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వాణ్ణి విడిచిపెట్టి వాని అప్పు క్షమించాడు. ఇక్కడ ఆయన అప్పు కొట్టేశాడు. ఇక నువ్వేం చెల్లించాల్సిన అవసరం లేదంటే కొన్నిసార్లు కొంతమందికి ఇటువంటి దయాలతో కనికరం అనేది వస్తుంది. అది ఎల్లప్పుడూ తరచుగా వచ్చేటువంటిది కాదు, ఏదో ఒక సందర్భంలో వస్తుంది. ఈ రాజుగారికి కూడా అటువంటి ఒక మంచి మనసు కలిగింది. ఈ దీనదాసుని వదిలేశాడు. అతడు చాలా సంతోషంగా ఇంటికి వచ్చి భార్యతో పిల్లలతో ఈ విషయం చెప్పడానికి పరిగెడుతూ వెళ్ళుచున్న మార్గం మధ్యలో ఇంకొకని కనబడ్డాడు. చదువు. ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమనెను. 10,000 దీనార్లు తలాంతులు చెల్లించవలసిన వాడు కేవలం 100 దినార్లు చెల్లించవలసినటువంటి వ్యక్తిని చూచి గొంతు పట్టి లాక్కొని తన ఇంటికి వెళ్ళి ఏం చేశాడు? అతని చెరసాలలో వేశాడు. నువ్వు నా అప్పు తీర్చేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను అని చెప్పి అతని చెరసాలలో పెట్టినట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, మన జీవితంలో ప్రభు ఏదైనా ఒక కార్యం నేర్పిస్తున్నప్పుడు మనం దాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. మన పాపాలు దేవుడు ఎలా క్షమించాడు? మనం చెల్లించలేని స్థితిలో ఉన్నప్పుడు, మనం దానికి పరిష్కారం చేయలేని పరిస్థితుల్లో మన ఎడల కనికరం పడి మనం ఇంకనూ పాపాత్ములుగా ఉండగానే ఆయన మన ఎడల తన దయ చూపి మనల్ని క్షమించి మన పాపముల నుంచి మనల్ని విడిపించాడు. మనం కూడా ఇతరుల ఎడల దయగలిగిన వారిగా ఉండాలి. ఒకరిని నిలదీయడానికి, ఒకరిని నేరారోపణ చేయడానికి సాహసించే ముందు నేనే స్థితిలో ఉన్నాను అనేటువంటిది ఒకసారి ఆలోచించడం మంచిది. మనం మన స్థితి మర్చిపోయి ఇతరులను ఎగతాళి చేయడం, ఇతరులను హేళన చేయడం, ఇతరులను గురించి చిన్న చూపు చూడడం, ఇతరులను నిలదీయడం, ఇతరుల గురించి అపహాస్యం చేయడం, ఇవన్నీ మనకు చాలా వినోదంగా మారింది ఈ కాలంలో. కానీ ప్రభు మనకు హెచ్చరిక ఇస్తున్నారు. నీ పాపములు ఎంత ఎరుపైనటువంటిదో నీ దేవుడు నిన్ను క్షమించి విడిచిపెట్టాడు గనక నీవు కూడా నీకు రుణస్థులైన వారిని నీవు క్షమించాల్సినదే. నీవు కూడా నీకు విరోధిగా ఉన్నటువంటి వారిని క్షమించి విడిచిపెట్టవలసినటువంటి, ఎందుకంటే న్యాయముగా తీర్పు తీర్చువాని ఎదుట మనం నిలబడబోచున్నాం కనుక అనుదిన జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. మనం కొన్నిసార్లు మన లోపములను కప్పిపెట్టుకొని ఎదుట వ్యక్తి లోపాన్ని మనం బయట తీయడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే మన కన్నులో దూలం పెట్టుకొని సహోదరుని కన్నులో ఉన్న నలుసు తీయడానికి మనం ప్రయత్నం చేసే దాని గురించి ప్రభు చెప్పారు. జాగ్రత్త పడండి. మనమందరము ఆ న్యాయాధిపతి ఎదుట, న్యాయముగా తీర్పు తీర్చువాని ఎదుట మనమందరం నిలబడవలసిన వారం గనక భయభక్తితో జాగ్రత్తగా మన జీవితాన్ని కొనసాగించాలి. మన ఎదుట ఉన్న వ్యక్తికి దయగలిగిన వారిగా మనం ఉండాల్సిన ప్రయత్నం మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదువుదామండి. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగం తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను నంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకని మీద రాళ్ళు రువ్విరి. చూడండి, తోట యజమానుడు తనకు రావాల్సినటువంటి ఆయన 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 భూమిని ఇంకొకరికి అంటే సేద్యం చేయడానికి అప్పగించాడు. దానికి ఇక్కడ ఏమంటారు, మన యొక్క భూమిని మన 1 year కొరకు లీజ్ ఇచ్చాం. అతడు అందులో పండించాడు. నా వాటా నాకు ఇవ్వండి అని చెప్పి తన సేవకులను పంపిస్తే ఏం చేశారు? దౌర్జన్యం చేసి కొట్టి గాయపరిచి
ఒకరిని చంపిండు, మిగిలిన వారిని గాయపరిచి పంపించారు. ఈ విధంగా మనం చూస్తే ఇది చాలా దౌర్జన్యం. ఇంకా మనం దాని ఆ ఉపమానంలో కిందున్న విషయాలు చూస్తే మరికొంతమందిని పంపిస్తే వారిని కూడా అలాగనే చేస్తారు. చివరిగా 37వ వచనంలో తుదకు నా కుమారుని సన్మానించెదరు అనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపారు. నేను కుమారుడు పోతే వెంటనే వారు సాగిలపడి నమస్కారం చేస్తారు, వానికి సన్మానం చేస్తారు అనుకొని పంపిస్తే వారు ఏం చేశారు? ఆ కుమారుని విషయంలో కూడా అలాగనే చేశారు. అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతన్ని చంపి ఇతని స్వాస్థ్యం తీసుకుందాం రండని తమలో తాము చెప్పుకొని. ఇప్పుడు చూడండి, రియల్ ఎస్టేట్ బిజినెస్లో జరిగేది ఇదే. న్యాయముగా అర్హత కలిగిన వారిని ఏం చేస్తారు? పొట్టన పెట్టుకుంటారు. ఎందుకని? ఆస్తిని కొట్టేయడానికి, లాక్కోవడానికి. చూడండి, దౌర్జన్యం చేసినటువంటి వారందరూ ముడుచుకొని చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చుంటున్నారు. ఇప్పుడు ఎవ్వరికి కూడా గూండాయిసం లేదు, దాదాయిసం లేదు. అందరూ లాక్డౌన్లో ఉన్నారు. ప్రతి ఒక్కరు అందరు తినేదే అందరూ తింటున్నారు. ఇటువంటి దుస్థితి వచ్చింది. ఒకప్పుడు అట్లా కాదు. నేనంటే ఏంటో, నా పరిస్థితి, నా లెవెలు, ఇవన్నీ మనం ఒక రకంగా చూసుకునేటువంటి వాళ్ళం. ఇప్పుడు గుర్తుపెట్టుకో, అందరినీ తీర్పు తీర్చుచున్నవాడు ఒకడు ఉన్నాడు. ఇక్కడ ఆయన ఎదుట మనము న్యాయమైన లెక్క అప్పగించవలసినటువంటి వారమైనాం. లూకా సువార్త 12వ అధ్యాయం 20వ వచనం చదువుదామండి. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణముని నేను అడుగుచున్నాను. నీవు సిద్ధపరచినవి ఎవని వగును? నువ్వు సంపాదించిన ఏకర్స్ ఉన్నాయా? నీవు దౌర్జన్యం చేసి బీదలను హింసించి నువ్వు సాధించినది ఎవనిదవును అని దేవుడు అడుగుచున్నాడు. ఎందుకంటే ఇప్పుడు స్ట్రైట్గా మనతో వచ్చి వాదించేవాడిని మనం ఎదురు వాదించవచ్చు, స్ట్రైట్గా మనతో వచ్చి కొట్లాడేవాడిని మనం తరిమి కొట్టచ్చు. కానీ ఇట్లా వచ్చే వైరస్ను మనం ఏం చేస్తాం? అది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు, అది ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు. నిన్ను కాపాడవలసిన వాడు దేవుడు ఒక్కడే. ఇప్పుడు నేను మాట్లాడుచున్న మాటకు, దేవా నా పొరపాట్లను క్షమించండి, నేను ఏదో అనుకున్నాను, నేను చాలా బలవంతుని అనుకున్నాను, నేను చాలా తెలివిగలవాని అనుకున్నాను, నేను చాలా విషయాలు సాధించగలను అనుకున్నాను, కానీ నేను ఒక జీరో అని ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నాను. నా శక్తి చేత ఏమీ జరగదు, నా సామర్థ్యం చేత ఏమీ జరగదు, నేను కేవలం నీ సన్నిధిలో సమర్పించాను, నన్ను క్షమించండి, నా గతకాల పాపములను క్షమించండి, నీ ఎదుట నేను నన్ను సమర్పిస్తున్నాను అని మీరు చెప్పగలిగితే బహుశా దేవుడు నీ ఎడల కరుణ చూపిస్తాడేమో. నీ పాపం ఎంత ఎరుపైనటువంటిదైనా దేవుని సన్నిధిలో నీవు నీ హృదయాన్ని సమర్పించి క్షమాపణ కొరకు వేడుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మీ ఎడల దయ చూపిస్తాడు. ఇదే దయ ఇతరులకు చూపించడం నువ్వు మర్చిపోవద్దు. 10,000 తలాంతులు క్షమింపబడిన వాడు 100 దీనార్లు కట్టవలసిన వాడిని గొంతు పిసికి చెరసాలలో వేశాడు. ఈ వార్త ఆ రాజుగారికి తెలిసిందంట. వాడు ఇంత అన్యాయం ఒక దీనునికి చేశాడు అని తెలిస్తే తన సేవకులను పంపి వీని పట్టుకపోయి చెరసాల్లో వేసుకున్నారు. నువ్వు నా అప్పు తీర్చేంత వరకు ఇక నీకు విడుదల లేదని చెప్పి లోపలేశారంట. ఇటువంటిది దేవుని సన్నిధిలో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ప్రియులారా, మనం గర్వపడకు, అహంకరించొద్దు, దీన మనసు కలిగి దేవుని సన్నిధిలో విధేయత కలిగి మనం ఉండడానికి ప్రయత్నం చేస్తాం. సహజీవులకు దయ చూపించు వారిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అందరితో సమాధానంగా ఉందామండి. ఎందుకంటే ఈ జీవితం మన సొంతం కాదు, ఇది ఇవ్వబడిన దానమే. దేవుని సొత్తుగా మనం ఉన్నాం. ఆయన పాదాలు పట్టుకుందాం. ప్రభువా, నా జీవితంలో చాలా పొరపాట్లు జరిగింది, నన్ను క్షమించు ప్రభువా అని మనం చెప్దాం. టీం లీడర్గా మనం చాలా చలామణి చేశాం. టీములో ఉన్న వారిని ఎంతో ఒత్తిడి చేశారు, ఎంతో బెదిరించారు, ఎంతో కేకలు వేసి అరిచారు. ఇప్పుడు ఏం లాభం? కాబట్టి గుర్తుపెట్టుకోండి, నీకు ఒక అభివృద్ధి, ఒక ఐశ్వర్యం నీ జీవితంలో రావాలంటే నీ ఉన్నటువంటి పాటన అందరికీ దయగలిగిన వ్యక్తిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన అందరి లెక్క చూస్తాడు. నీ లెక్క ఏంటి అని చూసినప్పుడు అందులో అన్ని అధర్మములు, అన్యాయములు, దేవునికి ఇష్టం లేని కార్యాలు కనబడితే నీవు కొలుచు కొలుత చేతనే ఆయన నిన్ను కూడా కొలుస్తాడు.
నీవు తీర్పు చుచ్చున్న తీర్పు చేతనే నీకు కూడా తీరుస్తాడు. కనుక జాగ్రత్త పడమని ప్రభు మనకు తెలియపరుస్తున్నారు. 12వ అధ్యాయం 48వ వచనం చదువుదామండి, లూకాసు వార్త. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలు తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. చూడండి, ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన వాని దగ్గర ఎక్కువ లెక్క అడుగుతాడు. తెలియక ఏదో పొరపాటు చేసిన వానికి ఒక చిన్న దెబ్బ ఇచ్చి పంపిస్తాడు. కానీ తెలిసి తప్పు చేసిన వాడిని మళ్ళీ కఠినంగా అడుగుతారన్నమాట. కనుక ప్రియులారా, ఒక స్వయ పరిశోధన లేక ఒక స్వయం మనలని మనం విమర్శ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను నన్ను విమర్శించుకొని ఎడల ఎదుట వ్యక్తి నా మీద వేలు చూపెట్టే పరిస్థితి రాదు. నన్ను నేను విమర్శించుకొని ఏదైనా లోపం నాకు కనిపించినట్లయితే దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు కృప పొందడానికి మనల్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. లూకాసు వార్త 19వ అధ్యాయం దాని యొక్క 15వ వచనాన్ని మనం ఈ సమయంలో చదువుదాం. అతడు ఆ రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించినో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించాడు. మొదటి వాడు ఆయన ఎదుటకు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించనని చెప్పగా అతడు, భలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పాను. ఇక్కడ ఆయన కొంతమందిని పిలిచి వారి సామర్థ్యం కొలది కొన్ని పనులు అప్పగించి ఆయన దూరదేశానికి వెళ్ళాడు. యజమానుడు తిరిగి వచ్చి ఒక్కొక్కరిని పిలిచినప్పుడు 5 ఇచ్చినోడు ఇంకా 5 కూడా సంపాదించాడు. ఆ తర్వాత రెండవ వాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలు లభించిననగా అతడు, నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పాడు. మనం చేసిన పనికి తగిన ఫలితం దేవుడు మనకిస్తాడు. అక్కడ చివరిగా ఒకడు వచ్చి ఏం చెప్పాడు? అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీనా, నీ మీనా పట్టుకో, నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవు, ఇంకా విత్తని దానిని కోయి వాడవునైనా కఠినుడవు కనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితినని చెప్పాను. ఇక్కడ ముగ్గురిని ఎగ్జాంపుల్గా చెప్పారు. ఒకడు 5 సంపాదించాడు, మరొకడు 10 సంపాదించాడు, ఇంకొకడు ఏమీ సంపాదించాలి. ఆయన ఒక రుమాల్లో కట్టి దాచిపెట్టాడు, వచ్చినప్పుడు తిరిగి ఇచ్చాడు. మనలో కొందరికి అది కూడా ఉండదు. ఆ ఒక్కటి నువ్వు ఇచ్చావు కానీ అది నేను ఎక్కడ పోగొట్టుకున్నానో నాకు సరిగా గుర్తు లేదు అని చెప్పి తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తారు. కానీ ఆ ఒక్క తలాంతైనా ఆ ఒక్క మీనా అయినా తిరిగి ఇవ్వడానికి మన దగ్గర ఉండదు. ప్రియులారా, దేవుడు తిరిగి వచ్చుచున్న సమయంలో ప్రతి ఒక్కరికి వారి వారి క్రియల చొప్పున ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు అని గ్రహించి ఆయన సన్నిధిలో మనం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం చదవండి. అపోస్తులైన పౌలు రోమాలో ఉన్న విశ్వాసులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం దాని 12వ వచనంలో ఇలా చెప్పుచున్నారు. 11-12 నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. చూడండి, మనం అందరం దేవునికి లెక్క ఒప్పగించవలసినటువంటి వారమై ఉన్నాం. మన గురించిన దేవుని ఆలోచన నెరవేర్చడానికి మనలో ఒక్కరు కూడా తప్పింపబడడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధానంలో వారి వారి వరుసలో నిలబడి వారికి అప్పగించిన కర్తవ్యానికి అప్పగించిన రెస్పాన్సిబిలిటీకి తగినటువంటి జవాబు ప్రభువుకి ఇవ్వవలసినటువంటిదే. తిరిగి వస్తాం మన మూల వాక్యంలోనికి. 1 పేతురు 4వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధంగా ఉన్నవానికి ఉత్తరవాదులై ఉన్నారు. ఇక్కడ చూడండి, ఆయన అందరికీ తీర్పు తీర్చువాడు గనక మనము ఆయన సన్నిధిలో జవాబుదారులుగా ఉత్తరవాదులుగా మనం ఉండాల్సిందే. మనం లెక్క ఒప్పగించవలసినటువంటి వారమై ఉన్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 32వ వచనం కూడా మనం చదువుదామండి. చివరి దినములను గురించి తెలియపరచుచున్నటువంటి అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయం దాని 32వ వచనం చదువుదాం. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని నీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం
రాజ్యమును స్వతంత్ర లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచిన రాజ్యమును స్వతంత్రించుకోండి అని చెప్తారు. కాబట్టి మేలు చేసిన వారికి, మంచి చేసిన వారికి ఆయన అభినందనలు ఇచ్చివాడై ఉన్నాడు. మన జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చినటువంటి వారైతే దేవుని చేత మనకు అభినందనలు ఉంటాయి. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనం చదువుదామండి. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని ఆ, తండ్రిని గణపరచినట్లుగా అందరును కుమారుని గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. ఆ. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. ఇక్కడ ఈ తీర్పు అనేది కుమారునికి అప్పగించినట్లు ప్రభు చెబుతున్నాడు. కాబట్టి మనం ఈ జీవితంలో చేసిన ప్రతి కార్యానికి, చెప్పిన ప్రతి మాటకు దేవుని సన్నిధిలో లెక్క ఒప్పగించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక మనం నాకేం శిక్ష పడలేదు కదా, నేను బాగానే ఉన్నాను కదా, నాకేమీ నష్టం జరగలేదు కదా అని మనం అనుకుంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ పాపాత్ముల కొరకు ఒక జార్ పెట్టి ఉన్నది. ఇది చూడండి, ఇది ఒక కప్పు. ఇందులో ప్రతిసారి పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు అందులో ఒక చిన్న గోలి వేస్తున్నారు. అలా అనుకుందాం, డాడీ చేస్తున్నాడు, నాన్న తప్పు చేయకు అని చెప్పారు, అందులో ఒక గోలి వేశారు. రెండవసారి తప్పు చేసినప్పుడు మళ్ళీ అందులో ఒక గోలి వేశారు. అలాగా ఈ కప్పు ఎప్పుడైతే నిండిందో అప్పుడు కుమారుని పిలుస్తాడు, దెబ్బ ఇస్తాడు. ఎందుకని? నేను చాలాసార్లు నీకు చెప్పినా నువ్వు చేయొద్దని, కానీ నువ్వు భయం లేకుండా చేసుకుంటూ వచ్చినందుకు నేను నిన్ను శిక్షించలేదు కనుక నీ తప్పును నేను సమర్థించానని నువ్వు అనుకోకు. నీవు తప్పు చేస్తూ ఉంటే నేను గమనించలేదు అని నువ్వు అనుకోకు. ప్రతిసారి నువ్వు పొరపాటు చేసినప్పుడు నేను ఇక్కడ దానికి లెక్క పెట్టుకున్నాను. దేవుడు తన కోపాన్ని సమకూర్చి పెడతాడని బైబిల్ చెప్తున్నారు. అది నిండినప్పుడు దేవుడు న్యాయము తీర్చడానికి బయలుదేరుతాడు. గనక జాగ్రత్త పడండి. దేవుని ఎదుట లేక తన ప్రభు ఎదుట మనమందరం లెక్క ఒప్పగించవలసిన వారమై ఉన్నాం. తీర్పునకు విధేయులమై ఉన్నాము అనే విషయాన్ని గ్రహించి జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభు క్షమించినంత మాత్రాన లెక్క అడుగడు అని అనుకోకు. 1 టైం క్షమించాడు, 2 టైం క్షమించాడు. ఆయన క్షమకు ఒక లిమిట్ ఉంది. నేనైతే నా పిల్లలను చిన్నప్పుడు నేను చేసేటువంటి విధానం, మా పెదబాబు పుట్టి బహుశా 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ నుంచి ఏదైనా ఒక మిస్టేక్ బాబు చేస్తే నేను నా బాబుని పిలిచి 1 అని చెప్పేవాడిని. ఆ తర్వాత మళ్ళీ వాడు అలాంటిది చేసేది కనబడితే నేను 2 అని చెప్పేవాడిని. తర్వాత ఎప్పుడైతే నేను 3 చెప్తానో వానికి దెబ్బలు పడే ఉంటుంది. డాడీతోని 3 అనిపించుకోకూడదు అని నా కుమారుడు నేర్చుకున్నాడు. వాడు పెద్దవాడు. రెండో వాడు ఈజీగా దాన్ని నేర్చుకున్నాడు. ఏనాడు కూడా 3 అనిపించేటువంటి పరిస్థితి కలగజేయలే. వీళ్ళను ఇద్దరిని మించి పాప కూడా ఏనాడు కూడా 3 అనిపించే ప్రయత్నము చేయలేదు. నేనేం చెప్తున్నానంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంది. ప్రభువుకి ఇంకా ఆయన దీర్ఘశాంతం గలవాడు, ఆయన దయామయుడు, కరుణాసంపన్నుడు. ఆయనకి ఇంకా ఎక్కువ దీర్ఘశాంతం ఉన్నది గనక ఆయన మనల్ని కొంతకాలం కూడా వదిలిపెడతాడు. కానీ మనం దీన్ని కంటిన్యూ చేస్తూ ఉంటే ప్రభు ఊరుకుంటాడని, ఆయన నిద్రపోతున్నాడని, ఆయన కంటికి చూపు లేదని మనం అనుకోకూడదు. ఆయన సమస్తమును ఎరిగినవాడు, సమస్తమును గ్రహించువాడు, అన్నిటినీ ఆయన సమకూర్చి పెడుతున్నాడు. ఒకరోజు లెక్క అప్పగించవలసినటువంటి సమయంలో దాన్ని ఒకేసారి మన మీదకి తీస్తే మనం దాన్ని తట్టుకోలేం. కాబట్టి ప్రియులారా, జీవితాన్ని సరిచేసుకుందాం. దేవునికి ఇష్టలుగా నడవడానికి ప్రయత్నం చేద్దాం. మనలో ఉన్న లోపాలు మనం ఒప్పుకొని విడిచిపెడదాం. ప్రభు మనకు నమ్మదగిన వాడు అనే విషయంలో మనం ధైర్యం గలవారై ఉండి ఆయన చిత్తం నెరవేర్చడానికి మనని ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 42వ వచనం చదువుదామండి. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలెనని మాకు ఆజ్ఞాపించెను. ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు అని అన్నాను. గనుక ఈ ప్రభునందు విశ్వాసం ఉంచుచున్నటువంటి వారికి తీర్పు నుంచి తప్పించుకునే దయ, కృప కలుగుచున్నది. కానీ ఆయన యందు విశ్వాసం ఉంచకుండా ఆయనను ఎగతాళి చేసి
ఆయనను చిన్న చూపు చేసి పరిహాసం చేసి ముందుకు సాగిపోతే ఒకరోజు లెక్క చూస్తాడు, అప్పుడు మనం తట్టుకోలేం. ఇది కృపాయుగం, ఇది ప్రభు సన్నిహితంగా ఉన్న సమయం, ఇది అనుకూలమైన సమయం. జీవితంలో జరిగిన పొరపాట్లను ఒప్పుకొని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం, క్షమాపణ పొందడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువా, ఇంత సీరియస్గా నేను ఆలోచించలేదు, నా జీవితంలో జరిగిన ఈ పొరపాట్లను క్షమించు ప్రభువా అని ప్రార్థించి విడుదల పొందడానికి మన జీవితాన్ని సమర్పిద్దాం. 17వ అధ్యాయం 31వ వచనం, అపోస్తల కార్యం 17వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుదాం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక్క దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు నియమించినటువంటి ఒక దినం ఉంది. ఆ దినమున ఎవరూ తప్పించుకోలేరు. అక్కడ నో రికమెండేషన్స్. ఇక్కడ మన కొందరికి ఫలానా వ్యక్తి యొక్క రికమెండేషన్, ఫలానా పొజిషన్ కలిగిన నాయకుని యొక్క రికమెండేషన్ చాలా పనిచేస్తుంది. అర్హత లేకపోయినా ఆ రికమెండేషన్ ద్వారా నీకు పొజిషన్ దొరుకుతుంది, జాబ్ దొరుకుతుంది, ప్రమోషన్ దొరుకుతుంది, నీకు మేలు జరుగుతుంది, ఒక్క రికమెండేషన్. కానీ ఆ న్యాయాధిపతి దగ్గర ఎవ్వరి రికమెండేషన్ పనిచేయదండి, ఎవ్వరి సిఫార్సులు పనిచేయదు. కనుక మనం జాగ్రత్త పడి న్యాయముగా తీర్పు తీర్చువాని ఎదుట భయభక్తితో మనం ఉండాల్సినటువంటి అవసరత ఉంది అని మనం గ్రహించిన వారిగా మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం. ఆయన మనకు డిసిప్లిన్ నేర్పిస్తున్నప్పుడు మనం దాన్ని గమనించుకోవాలి. ఇది ఆయన నాకు డిసిప్లిన్ నేర్పిస్తున్నాడు, ఆయన నాకు హెచ్చరిక ఇస్తున్నాడు, ఆయన నన్ను వదిలేశాడు. హెచ్చరిక ఇచ్చాడు అంటే ఈజ్ డిసిప్లినింగ్ మీ, నన్ను ఆయన క్రమశిక్షణలోనికి నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కనుక నేను జాగ్రత్త పడాల్సినటువంటి అవసరత ఉంది. ప్రభు మన జీవితంలో చేయుచున్న కార్యాలన్నిటినీ మనం జాగ్రత్తగా చూస్తూ ప్రభు కార్యంలో మనం యథార్థవంతులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆసక్తిగా ప్రభువును సేవించడానికి ప్రయత్నం చేయాలి. ఆయన మనల్ని విడువడు, ఆయన మనల్ని ఎడబాయడు, మనకు సహాయం చేస్తారు. కానీ అజాగ్రత్తగా జీవించేవాడు, అవిధేయత కలిగి జీవించేవాడిని ఎల్లవేళలో దేవుడు వదిలిపెడతాడని అనుకోకండి. ఏదో ఒక సందర్భంలో దేవుడు దాని లెక్క అడిగితే మనం తట్టుకోలేకపోతాం. కాబట్టి జాగ్రత్త పడి నీతిమంతులుగా ప్రభు సన్నిధిలో నడవడానికి, మన పెండింగ్ ఫైల్స్ అన్ని క్లియర్ చేయడానికి, ఎవరెవరితో లెక్కలు ఉన్నాయో అవన్నీ చూసుకోవడానికి, సమాధాన పడడానికి ఉన్నటువంటి సమయం అని గ్రహించి మన జీవిత యాత్రను చక్కగా మన ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ వాక్యం నుంచి మరొక వచనాన్ని మనం చదువుదామండి. రోమాపత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగ జరుగును. ఇక్కడ ప్రతి మనిషి యొక్క రహస్యములను విమర్శించుచున్న ఒక దినం ఉంది. ఆ దినమందు సువార్త వలన తీర్పు తీరుస్తాడు. సో ఈరోజు సువార్త వినిన వాడు దాన్ని తృణీకరిస్తే అదే సువార్త ఆ రోజు తనకు విరోధంగా సాక్ష్యం ఇచ్చింది. ఈ సద్వార్త పలానా వ్యక్తి పలానా రోజు పలానా టైంలో ఇతనికి తెలియపరిచాడు, కానీ ఇతడు దాన్ని విననట్టు దాన్ని వదిలేశాడు, ఇతడు దాన్ని నిర్లక్ష్యం చేశాడు, ఇతడు ఆ మాటలను గౌరవించలేదు అని సువార్తే తనకు విరోధంగా సాక్ష్యం ఇచ్చుచున్నది. గనుక మనం అనుకూలమైన సమయంలో దేవుని చిత్తం నెరవేర్చడానికి మనం సమర్పిద్దాం. 14వ అధ్యాయం 10వ వచనం, రోమాపత్రిక 14వ అధ్యాయం 10వ వచనం. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. ప్రియులారా, మనం ప్రతి ఒక్కరం కూడా ప్రభుని న్యాయపీఠం ఎదుట నిలబడవలసినటువంటి వారమే. కాబట్టి మనము తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేయదు. నీవు తీర్చుచున్న తీర్పు చొప్పున నీకు తీర్పు వస్తుంది. అమాయకుని బలి చేయడానికి నువ్వు వాడిన పదాలు ఉన్నాయా, అవన్నీ నీకు విరోధంగా సాక్ష్యం ఇచ్చే ఒక సమయం వస్తుంది. ఆ రోజు నువ్వు తట్టుకోలేవు. కనుక ప్రియులారా, మీ జీవితాన్ని సరిచేసుకోండి. పరుల జోలికి వెళ్లకుండా మీ జీవితాన్నే సరిచేయండి.
ఎక్కడెక్కడ మీకు లోపం ఉన్నదో మీరు గుర్తుపట్టుకోండి. ఏ ఏ విషయాలలో మీరు పడిపోయి ఉన్నారో మీరు గమనించండి. ఆ కరుణా సంపన్నుడైన ప్రభుని పాదముల చెంత వేడుకోండి. ఆయన దయను, కృపను, కనికరమును కలిగిన వాడు. మీ ఎడల ఆయన దయ చూపిస్తాడు. ఎదుటి వ్యక్తిని తీర్పు తీర్చడానికి నువ్వు సాహసించకు. నీ పాపాలు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చే దినం వచ్చుచున్నది అని గమనించి నువ్వు జాగ్రత్తగా నడవాలి అని ప్రభువు నిన్ను గూర్చి ఆశించుచున్నాడు. ఇంకా మనం చదివినట్లయితే రోమాపత్రిక 14వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం దాని 5వ వచనాన్ని మనం చదువుదామండి. కాబట్టి సమయం రాక మునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారం అందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచబడినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఇక్కడ చూడండి, దేవుడు సమస్తమును తన సమయంలో చేయువాడు. కాబట్టి సమయం రాక మునుపు తొందరపడవద్దు అని అర్థం. నీ సమయం ఇంకా రాలేదు. ఆలస్యమైనందుకు నువ్వేమైపోయావు? అనీసిగా అయిపోయావు. నువ్వు ఇరిటేట్ అయిపోయావు. నువ్వు అనుకున్న కార్యం నీ సమయంలో జరగలేదని నువ్వు ఇరిటేట్ అయి దేవునికి విరోధంగా, దేవుని సేవకులకు విరోధంగా, నీ తల్లిదండ్రులకు విరోధంగా శపించడం, అరవడం, గునగడం ఇవన్నీ జరిగిపోయింది. ప్రభు చెప్తున్నాడు, సమయానికి ముందు నువ్వేమీ చేయకు. నీ సమయం కొరకు నువ్వు కనిపెట్టు. సహనముతో ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టు. అలా ఉంటే దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఏ విషయంలోనైనా నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. సమయం కంటే ముందు నీవేం చేయొద్దు? తీర్పు తీర్చవద్దు. అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన దొరుకును. మనకు ఒకరు చెప్పిన మాట మాత్రమే మనకు వినబడింది. ఆ వ్యక్తి నా గురించి ఇలా అన్నారు, లేక ఆ వ్యక్తి నీ గురించి ఇలా అన్నారు అని మనం అనుకుంటాం. ఆ వ్యక్తి నీ గురించి ఇట్లా అనుకున్నారు అని మనం ఎవరని చెప్పలేం. మన గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకుంటున్నారు, మనం వాటన్నిటిని గురించి కలవరపడితే ఎట్లా? వదిలేసేయాలి. ఈ అనుకున్న వారికి దేవుడు చెప్పుచున్నాడు, దేవుడు సమస్తమును తీర్పులోనికి తీసుకొస్తాడు. కాబట్టి నువ్వు అనవసరమైన ఆలోచనలు కలిగి ఉండకూడదు. ఎదుటి వ్యక్తిని గురించి విమర్శిస్తున్నప్పుడు లేక మనసులో తలంచుకుంటున్నప్పుడు పైన దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆలోచన నీకు కలగడం అవసరం. తెలియని విషయాలు తెలిసినట్లు ప్రకటనలు చేస్తాం కొన్నిసార్లు మనం, ఎందుకంటే మనకు అన్నీ తెలిసిన వాళ్ళు గొప్ప జ్ఞానులం. కానీ అది చాలా పెద్ద ప్రమాదానికి మనం తీసుకొని పోతుంది. కాబట్టి ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. అనవసరమైన కార్యాలు నేను పట్టించుకోను. నాకు సంబంధం లేని వాటిని గురించి నేను త్రవ్వను. ఎదుటి వ్యక్తి లోపల ఏది దాగి ఉన్నదో అది తెలుసుకోవడానికి ఉన్న ప్రయత్నాలు నేను మానేస్తాను. ఊహాపోహలు పలకడానికి నేను ప్రయత్నం చేయను. నేను దేవుని సన్నిధిలో యథార్థవంతునిగా, సామాన్యునిగా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అని అనుకున్నట్లయితే నిన్ను అసామాన్యమైన కార్యములు చేయడానికి తగినట్లు దేవుడు నిన్ను వాడుకుంటాడు. కానీ నేను ఒక అసామాన్యుని అని అనుకొని నువ్వేమైనా నటన చేసావనుకో, నిన్ను అందరికంటే సామాన్యునిగా దేవుడు మార్చేస్తాడు. ఎదుటి వ్యక్తికి విమర్శనలు చేయడానికి, ఎదుటి వ్యక్తిని తీర్పు తీర్చడానికి నువ్వు ప్రయత్నం చేయకు. ఎందుకంటే తీర్పరి ఉన్నాడు, అందరికీ న్యాయం జరిగించేవాడు ఉన్నాడు. ఆయనకు అప్పగించేసే. ప్రతి ఒక్కరికి వారి మాటల చొప్పున, వారి తలంపుల చొప్పున, వారి క్రియల చొప్పున వారికి తీర్పు తీర్చువాడు ఉన్నాడు. గనక మనకెందుకు ఈ రిస్క్? మనకెందుకు ఇతరుల గురించి పట్టించుకోవడం అవసరం? ఒకరిని బ్లస్ చేయడానికి మాత్రమే మీ సమయాన్ని వాడుకోండి. ఒకరిని ప్రోత్సహించడానికి మీ సమయాన్ని వాడుకోండి. ఒకరిని గాయపరచడానికి, ఒకరిని కృంగదీయడానికి, ఒకరిని బాధ పెట్టడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయకూడదు. వీ హ్యావ్ టు బీ ఎ కాంప్లిమెంట్. మనం ఇతరులకు ఒక కాంప్లిమెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. అదే మనకు దేవుడు అప్పగించినటువంటి పని. గులాబీ పువ్వు చేయవలసిన పని ఏంటంటే వాసన ఇవ్వాలి. శత్రువు వచ్చి వాసన పీల్చినా ఇవ్వాలి, మిత్రులు వచ్చి ఇచ్చినా ఇవ్వాలి. నీకున్న వాసన గులాబీ వాసనే, అది ఇవ్వాలి. అదే నీకు నువ్వు చేసేది. శత్రువు వచ్చినప్పుడు ముళ్ళుతో గుచ్చుతా, మిత్రులు వచ్చినప్పుడు వాసన ఇస్తా అనేది గులాబీ పువ్వుకు లేదు. అజాగ్రత్తగా దాన్ని పట్టుకున్నోనికి ముళ్ళు గుచ్చుకుంటుంది. అది మిత్రుడైనా శత్రువు అయినా.
కానీ గులాబీ పువ్వుకున్న పని ఏంటంటే వాడిపోయేంత వరకు కూడా వాసన ఇస్తూ ఉంటుంది. మనం బ్రతికి ఉన్నంత కాలం క్రైస్తవ్యాన్ని, దేవుని ప్రేమను లోకానికి చాటించడానికి ప్రయత్నం చేద్దాం. కొంతమంది బయట బజార్లో చాలా మంచివారు, అబ్బా చాలా సాత్వికుడండి, మంచి దయగలవాడని, కానీ తల్లిదండ్రులు చెప్తాడు ఘోరమైన మూర్ఖుడు, ఇంట్లో అరుస్తాడు, అందరినీ భయపట్టిస్తాడు, అందరితో కోపపడతాడు, అందరినీ కలవరపరుస్తాడు అంటాడు. అది మనకు తగినటువంటిది కాదు. ఇంటిలో బయట మనం ఒకే రకంగా ఉండడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరత ఉంది. ఒక వచనం కూడా చదువుదాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా వాక్యమును ప్రకటించుము. వాక్యమును ప్రకటించండి. సమయమందును అసమయమందును ప్రయాసపడుము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించండి. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఇవి దేవుడు సేవకులకు అప్పగించిన పని. దీర్ఘశాంతముతో ఖండించాలి. ఖండించడం అంటే పోలిష్ చేయడం కాదు, గద్దించడం, సరిదిద్దడం, తప్పుదిద్దడం, ఇవన్నీ సేవకులు చేయవలసిందే. మనం ఏం చేస్తాం, ఇక వారిని ఖండిస్తే నాకు వచ్చే రాబడి పోతుందని మనం కొన్నిసార్లు వదిలేస్తాం. ఏమైనా కానీ నాకెందుకు, నాకు మలయాళంలో ఒక మాట ఇలా ఉంది, దీపస్తంభం మహాశ్చర్యం, నాకు కావాలి డబ్బు. అంటే ఒక పాతకాలపు నాటురాజు దగ్గర ఈ పద్యాలు చదివేవారు, జోకులు చెప్పేవారు ఉండే. అయితే అందులో కొంచెం నంబియార్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన నోరు తెరిస్తే అందరిని నవ్విస్తాడు, కామెడీ చేస్తాడు, చాలా జోకులు చేస్తాడు. అందరూ రాజుగారు తయారు చేసినటువంటి ఒక దీపస్తంభాన్ని పొగుడుతున్నారు. కొంచెం నంబియారు మౌనంగా ఉన్నాడు. లాస్ట్కు రాజు అడిగాడు, నీవేమంటావు దీని గురించి? అప్పుడు చెప్పాడు, దీపస్తంభం మహాశ్చర్యం, నాకు కూడా కావాలి, నీవిచ్చేటువంటి గిఫ్ట్, దానికోసం దాన్ని మహాశ్చర్యం అని చెప్పాడు. నిజంగా అది అంత ఆశ్చర్యకరంగా ఏమీ లేదు కూడా. అయితే కొన్నిసార్లు మనం మనుషులను పొగడుతాం, పాటలు అస్సలే రాని, రాగం లేనోళ్ళు కూడా బా ఏం పాడారు అని మనం చెప్తాం. ఎందుకని? ఈ వెనక నుంచి మనకు వచ్చే లాభము ఉన్నది కనుక. జాగ్రత్త పడు, నీతిని ప్రవర్తించండి, సత్యం పలకండి. పొగుడు మాటల చేత మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయకండి. దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఉన్న ఈ ప్రయత్నంలో నువ్వు జాగ్రత్త కలిగిన వాడిగా, యథార్థవంతుడిగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. పక్షపాతిగా ఉండకూడదు. కొందరిని పోగొడడం, కొందరిని దూషించడం, కొందరిని దగ్గర చేయడం, కొందరిని దూరం చేయడం, ఇది ఉండకూడదు. నీ ఫ్యామిలీ, నీ చర్చ్ మెంబర్స్ అందరూ నీకు సమానంగా ఉండాలి. అందులో ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు, విద్యావంతులు ఉంటారు, విద్య లేని వాళ్ళు ఉంటారు. అందరినీ సమానంగా చూసుకునేవాడే నిజమైన కాపరి. కనుక ప్రభు మనకు అప్పగించిన రెస్పాన్సిబిలిటీస్ చక్కగా కొనసాగిద్దాం. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడిన మాటల ఎదుట ఏమైనా విమర్శన చేసుకుని, ఏదైనా దేవుడి హృదయమును తాకినట్లయితే సమర్పించండి. ఒక నూతనమైన నిర్ణయం తీసుకోండి. ప్రభుకిష్టులుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దైవ చిత్తం జీవితంలో నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. ధారాళమైన ఆయన కృపా దీవెనలు మీరు అనుభవించడానికి తగినట్లు జీవితాన్ని సమర్పించండి. తల్లు వంచుదామండి. మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈరోజు పేతురు గ్రంథం 1వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం నుంచి మేమందరము మా లెక్క నీకు అప్పగించవలసిన వారమై ఉన్నామని, మా అందరినీ న్యాయముగా తీర్పు తీర్చుచున్న న్యాయాధిపతి మాకు ఉన్నాడని మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మా మాటలు, మా తలంపులు, మా క్రియలు అన్నీ సరిచూసుకోవాలి. మనుషులను నమ్మించడానికి, మనుషులను సంతోషపెట్టడానికి, వారి చప్పట్ల కొరకు మేము చేసే వేషాలన్నీ మానేసి యథార్థత కలిగి నడవడానికి నీ కృప చూపుమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, సమస్తం మీ సన్నిధిలో అప్పగించి నీకు ప్రియమైన బిడ్డలుగా నడవడానికి తగిన శక్తిని, సామర్థ్యమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, ఈ వాక్యాన్ని వినిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, నీ దీవెనలతో నింపమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ దినమందు ఆ సందేశం మీ జీవితంలో ప్రయోజనకరమైనట్లయితే మాకు తెలియపరచండి. మా చిరునామా జీవనది రివైవల్ క్రిస్టియన్ సెంటర్, NIT పోస్ట్, వరంగల్ 4, తెలంగాణ స్టేట్. ఈ సందేశము మీ జీవితంలో ప్రయోజనకరమైనట్లయితే మీ ఫ్రెండ్స్కు దీన్ని పరిచయం చేయండి.
అది మాత్రమే కాదు, మీరు స్క్రీన్లో ఇంకా కొన్ని వివరాలు కూడా కనిపిస్తుంది, గమనించండి. ఏది ఉత్తమమో అది చేయడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించిన గాక. ఫస్ట్ టైం ఈ సందేశం వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మరి బెల్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీరు కూడా ఈ అద్భుతమైన వాక్య పఠనంలో ఒక భాగంగా ఉండి దేవునిలో ఎదగడానికి ప్రయత్నం చేయవలసిన మనవి చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.